పొలం పోతే ఏం దొరికింది? వెరీ గుడ్, వంకాయ వజ్రం దొరికింది. వంకాయ అంటే వజ్రాన్ని తీసుకొని వచ్చి గుమ్మడికాయ అంత గుడిసెలో ఏమి పెట్టింది? గుమ్మడికాయ అంత గుడిసెలో దాచి పెట్టింది. దేంట్లో దాచి పెట్టింది? బీరువాలో. వెరీ గుడ్ కదండి. బీరకాయ అంత బీరువాలో దాచి పెట్టిందా? దాచిపెట్టి ఎవరు దొంగ కిటికీలోంచి చూస్తూ ఉండనమాట. ముసలమ్మ మళ్ళీ బయటికి వెళ్ళగానే వచ్చి ఏం చేసాడు? బీరకాయంత వంకాయంత వర్షం తీసుకొని పారిపోతుండు. సరే 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 పారిపోయేయడము ముసలమ్మ చూసిందా? పోలీస్ వాళ్ళకి ముసలమ్మ కాంప్లైంట్ చేసింది కదా. చేయగానే పొట్లకాయ పోలీస్ ఏం తీసుకొని వచ్చిండు? జీడికాయ జీప్ తీసుకొని వచ్చిండు. జీడికాయ జీప్ లో ఆ వంకాయ దొండకాయ దొంగని వేసుకొని ఏమిట్లా పెట్టిండు? జామకాయంత జైల్లో పెట్టిండు. దానికి తాళం ఏమేసిండు? తాటికాయంత తాళం పెట్టిండు. వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. భలే అర్థమైంది కదా మీకు? సరే, ఇందులో ఏమేమి? ఉల్లిగడ్డ. మీరు కొంచెం వెనుక జరగండి. సార్ మీకు జరగండి, వెనుక జరగమన్నా. ఇంకొక
స్టోరీ చెప్పుకుందాం అన్నమా. మనం నిన్న మొన్నటి నుంచి ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం. ఏం స్టోరీ చెప్పుకుంటున్నాము? ఏం స్టోరీ అది? అదేరా, అందులో ఎవరున్నారు? కోతి, రెండు పిల్లలు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అర్థమైందా? ఎవరు ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. ఒరే శివ, సార్రా మీరు తర్వాత చేయమన్నప్పుడు చేద్దు. కోతి, ఎన్ని కోతులు ఉన్నాయి? చెప్పినప్పుడు అందరు మౌత్ మీ ఫింగర్ వేయండి. మౌత్ మీ ఫింగర్ వేయండి. అందరూ చెప్పినప్పుడు చెవులతోని స్టోరీ వినండి. చెవులు ఉన్నాయా మీ అందరికి? అవి పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి అంటే ఎట్లా తెలియాలి? నేను చెప్పే కథ వింటేనే మీకు చెవులు పనిచేస్తున్నట్టు కదా, అవునా? నేను కూడా పనిచేస్తాయి. మంచి కూర్చొని ఫస్ట్ మీరు. నేను చెప్పిన దానిలో ఏంటే మీకు పనిచేస్తున్నాయి కదా. మణికంట, నువ్వు మంచి కూర్చో. చెప్పేటప్పుడు స్టోరీ వినాలే. అందరు కథ ఎట్లా చెప్తున్నారు చూసిండ్రా? మీరు వింటలేరు కాబట్టి మీకు క్వశ్చన్స్ అడిగితే కూడా చెప్పడానికి రావట్లేదు. గుడ్డమ్మా, కథ చెప్పేటప్పుడు వినండి. మౌత్ మీద ఫింగర్ వేయండి. అందరూ చేతులను తీసి మూతుల మీద వేయండి. వేయండి. మంచి కూస, మంచి కూసరా. ఒక రోజు రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క దొరికిందంట. రెండు పిల్లలకు ఏం దొరికింది? రొట్టె ముక్క దొరికింది. రొట్టె 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 దొరికింది. వాటికి ఏం దొరికింది? రొట్టె. రొట్టె దొరకగానే ఆగండి. రొట్టె దొరకగానే ఏం చేసినాయి? మన మిత్రము దెబ్బలాడుకోవద్దు. రొట్టె దొరకగానే రెండు పిల్లలు ఏమంటున్నాయి? మన మిత్రం దెబ్బలాడుకోవద్దు, సరేనా? మనము కోతిబావ దగ్గరికి పోయి పంచుమని చెప్దాం అని చెప్పిందంట. రెండు కోతులు మాట్లాడుతున్నాడు. ఎవరు నీకు అంతగానే అయితే రెండు బాగా ఆలోచించి మనము దెబ్బలాడుకోవద్దు అంటే, దెబ్బలాడుకోవద్దు అంటే కొట్లాడుకోవద్దు. దెబ్బలాడుకోవద్దు. కోతిబావ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరికి రొట్టె ముక్కను సమానంగా పంచి పెడతాడు అంటే, కోతిబావ మన ఇద్దరికి సమానంగా రొట్టెని పంచి పెడతాడు అని పిల్లులు కోతిబావ దగ్గరికి వెళ్ళినాయంట. మనకు ఈ రొట్టె సమానంగా పంచాలి అని అడిగాయి. అప్పుడు కోతిబావ, భలే భలే అవకాశం వచ్చిందిరే అంటే, నాకు భలే భలే అవకాశం అంటే, అది అడగక ముందే దాని దగ్గరికి ఆహారం వచ్చింది కదా, తినడానికి రొట్టె దొరికింది. ఎలాగైతే నేను ఈ రొట్టెని నేనే తినాలనుకుంటుంది ఆ కోతి. అయితే సరే సరే భలే, నేను పంచుతా అని చెప్పి చెప్పేటప్పుడు వినమని చెప్పిన స్టోరీ ఏరే. మీ ఇష్టం, నేను చాక్లెట్ ఇవ్వండి. మరి ఎందుకంటే చేస్తున్నావు? నీ స్టోరీ వినాలి. నేను ఎవరెవరు ఏమేమైందనండి అన్ని గుర్తుపెట్టుకోవాలి, సరేనా? సరే, అయితే భలే అవకాశం వచ్చిందిలే అనుకొని ఒక త్రాసు తెచ్చి దోమలని తర్వాత కొడుతూ కూర్చొను రొట్టెని రెండు ముక్కలుగా చేసి త్రాసులో వేసింది. త్రాసు చూస్తూ ఒక పక్కన కొంచెం ఎక్కువగా ఉంటే అని కొంచెము ఇది త్రాసు అనుకోండి, ఒకటి రెండు ముక్కలుగా చేసి ఈ త్రాసులో వేసింది. ఈ త్రాసులో కిందికి వెళ్ళింది. అది ఏం చేస్తే, అయ్యో కొంచెం ఎక్కువ ఉందే అని చెప్పి చుంచుకొని ఇలా తినేసింది. ఇది తినగానే ఇది కిందికి వెళ్తుంది. అయ్యో ఇందులో కూడా కొంచెం ఎక్కువగా ఉందే అని తినేస్తుంది. ఇక్కడ అది ఏమైంది? ఇంత రొట్టె ముక్క కాస్త గింతనే అయింది. అప్పుడు ఏం చేసింది? ఒక పక్కన కొంచెం తినేస్తూ ఉంది. అలా మరలా రొట్టెని తింటూ కోతి గమనించడం పిల్లలు చూసినాయి. అంటే ఆ రొట్టెని తినడము పిల్లలు చూసినాయి. పిల్లలు చూసి ఏం చేస్తున్నాయి? రొట్టె తినేసేలా ఉంది అనుకొని, కోతిబావ నువ్వు ఇలా ఎంతసేపు చూస్తావు? కొంచెం ముక్క చుంచుకొని తింటున్నావు. మేమెలా
ఇలా పంచుకుంటాము. అంటే ఏమంటుంది, నువ్వు కొంచెం కొంచెం చుంచుతా ఉన్నావు అందులోంచి, మేము ఎలాగైతేనేమి మేము పంచుకుంటాము. ఇంతవరకు ఇంతవరకు పంచినందుకు చాలా సంతోషం అంటూ రొట్టెని త్రాసులో ఉంచి మిగిలిన రొట్టె చెరింత తీసుకొని తింటూ మళ్ళీ ఎక్కడన్నా మనకు తినడానికి దొరుకుతుందేమోనని కలిసి బయటికి గొడవడకుండా వెళ్ళిపోయాయి అనమాట. అయితే మనం ఇప్పుడు కోతి పిల్లులు రొట్టె ముక్క, అవునా? ఈ కథలో ఎన్ని పిల్లులు ఉన్నాయి పిల్లలు? ఎన్నున్నాయిరా శివ? ఈ కథలో పిల్లులు ఎన్నున్నాయిరా? నోట్తో చెప్పురా. 2. ఎన్నున్నాయమ్మా? ఎన్నున్నాయిరా? ఎన్నున్నాయి దల్వీర్? ఎన్నున్నాయి అనన్య? ఎన్నున్నాయి మణి? సాత్విక్ ఎన్నున్నాయి? సాత్విక్ ఎన్నున్నాయి? నజరా ఎన్నున్నాయి? 2. ఎన్నున్నాయి వరుణ్? ఎన్నున్నాయి ఆదిత్య? వెరీ గుడ్. మీరు అట్లా కూర్చోండి, అక్కడ అన్నం కలిపేసి వస్తా. మళ్ళీ నేను వచ్చినంత వరకు మీరు ఎవ్వరు అక్కడికి నుంచి రావద్దు, జరగండి. పిల్లులకు ఏం దొరికింది? ఆగండి. గుండమ్మ, పిల్లలకి ఏం దొరికింది? గుండమ్మ ఏం దొరికిందిరా? అనన్న ఏం దొరికింది? ఏం దొరికింది? ఏం దొరికింది? ఏం దొరికిందిరా? ఏం దొరికిందమ్మా? ఏం దొరికిందిరా? ఏం దొరికిందిరా? ఏం దొరికిందిరా? ఏం దొరికిందిరా? నట్టేనట్టే కదరా రొట్టె. రొట్టెరా? రొట్టెను తీసుకొని కాదు, రొట్టెని తీసుకొని పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గర? రొట్టెని తీసుకొని పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయమ్మా? వెరీ గుడ్. ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అఫాన్? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి మణి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? ఎవరి దగ్గరికి వెళ్ళినాయి? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. రొట్టె కోతి పంచుకుంటూ ఏం చేస్తుంది? కోతి రొట్టె పంచుతుంది కదా, ఏం చేస్తుంది? రొట్టె పంచినప్పుడు రొట్టె పంచుతుంది కదా క్లాసులో, ఏం చేస్తుంది అప్పుడు పంచినప్పుడు? ఏం చేస్తుంది? పంచుకుంటే ఏం చేస్తుంది? పంచుకుంటే ఏం చేస్తుంది గుండమ్మ? తింటుందా? ఏమిటోని చూస్తుంది? త్రాసు. జోకే, కూరగాయలు జోకే త్రాసుతోని జోకుతున్నది కదా. జోకుతున్నప్పుడు ఇలా కొంచెం కిందికి పోతుందని అందులోంచి కొంచెం తింది, ఇందులోంచి కొంచెం పోతుందని అందులోంచి తినడము ప్రారంభించింది.